హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చరీ యూట్యూబర్. ఎన్ని డేస్ వీడియోస్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే బిజీ షెడ్యూల్ ఒకటి. ఇంకో విషయం ఏంటంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన నుంచి మనకైతే ట్రైనింగ్ సంబంధించి కాల్ అయితే వచ్చింది. అది ఎక్కడొచ్చిందంటే మా విలేజ్ నుంచి 160 కిలోమీటర్స్ దూరంలో వచ్చిందనమాట. హుజురాబాద్ కరీంనగర్లో వచ్చింది. సో నేను ఎర్లీ మార్నింగ్ 5కి అయితే ఇక్కడి నుంచి వెళ్ళాను. బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి 9:30 అయింది. అయితే ఇంకో విషయం ఏంటంటే నేను ఈ ట్రైన్కి కానీ బస్సెస్కి కానీ వెళ్తే ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పి నేను బైక్ తీసుకొని వెళ్ళాను అనమాట. బైక్ తీసుకొని 160 కిలోమీటర్స్ అనేది చాలా కష్టం. కాకుంటే ఇక ఖచ్చితంగా టైంకి అక్కడ రీచ్ అవ్వాలి కాబట్టి వెళ్ళాను అనమాట. అయితే ఇంకో విషయం, అక్కడికి వెళ్ళినాక నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ మా చుట్టుపక్కల పెట్టుకున్న వాళ్ళందరికీ ఇక్కడ నియర్ బై 25 కిలోమీటర్స్ నియర్ బై సిటీలో 2 సిటీస్లో అయితే వచ్చింది. కాకుంటే మాకెందుకు అక్కడ అంత దూరం పడిందని నేను సార్కి అడిగితే అక్కడ సార్ ఏం చెప్పారంటే ఈ వడ్లోళ్ళు కమ్మరోళ్ళు దీస్ ఆర్ ద 2 డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. ఈ వడ్ల పని చేసే వాళ్ళందరూ వడ్ల పని చేసుకుంటున్నారు. కాకుంటే ఏంటంటే కమ్మరి పని చేసే వాళ్ళకి పనులు లేక ఏం చేస్తున్నారంటే అందరూ వడ్ల పనికి షిఫ్ట్ అయిపోయారు. సో ఈ కమ్మరి పని చేసే వాళ్ళు తక్కువైపోయారు. ఈ కమ్మరోళ్ళు అనేది ఎవరైతే అప్లై చేశారో పిఎం విశ్వకర్మకి చాలా తక్కువ మంది అప్లై చేశారు. సో వాళ్ళు ఏం చేశారంటే తెలంగాణ స్టేట్ మొత్తంలో కలిపి జమ్మికుంట అనే విలేజ్లో అక్కడ వేశారనమాట సెంటర్. అక్కడ సెంటర్ తెలంగాణ మొత్తంలో మిడిల్ ఎక్కడ వస్తుందంటే జమ్మికుంటలో వస్తుంది. ఇంకోటి జమ్మికుంటలో ఆ ట్రైడ్ అనేది బ్లాక్ స్మిత్కి ట్రైడ్ అనేది అక్కడ ట్రైనింగ్ సెంటర్లో ఇచ్చారనమాట. సో అందరికి కలిపి అక్కడ జమ్మికుంటలో ఇచ్చారు. నేనేమనుకున్నా అంటే 160 కిలోమీటర్స్ నాకు చాలా దూరం. సో అక్కడ చుట్టుపక్కల వారికి దగ్గర వాళ్ళకి అక్కడే బడి ఉంటుందేమో అనుకున్నా. కాకుంటే నేను ఎంక్వైరీ చేస్తే ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే నిన్న 150 కిలోమీటర్స్ 160 కిలోమీటర్స్ వేయాను కదా. కాకుంటే అక్కడ వచ్చిన వాళ్ళు 200, 250, 300, 400 కిలోమీటర్స్ అవతల నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే వాళ్ళతో పోల్చుకుంటే నేను కొంచెం బెటరే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 300 కిలోమీటర్స్ అనేది నేను జస్ట్ వెళ్ళడానికి 160 కిలోమీటర్స్ పడుతుంది, రావడానికి మళ్ళీ 160 కిలోమీటర్స్. కానీ నేను వెళ్ళి వచ్చే టైం వాళ్ళకి ఒకసారి రావడానికి మాత్రమే టైం పడుతుంది. అంటే నాకు డబల్ టైమ్స్ వాళ్ళ జర్నీ టైం అనేది ఉంటుందన్నమాట. రైట్. యాక్చువల్గా ఫస్ట్ డే 9:30 సర్కిల్ అక్కడ రీచ్ అయిపోయాను. ఇక సార్ వాళ్ళు వచ్చారు, సార్ మేడం వచ్చారు. మాకు అక్కడ రూపా మేడం ఒకటి ప్లస్ లక్ష్మీనారాయణ సార్ అనేది వాళ్ళనైతే మాకు ఇన్ఛార్జ్గా పెట్టారనమాట. సో వాళ్ళు వచ్చి ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే తీసుకున్నారు. ప్లస్ ఆ రోజు అట్లా గడిచిపోయింది. సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో ఇద్దరు చాలా బాగా మాట్లాడారు. వాళ్ళిద్దరు వీడియోస్ అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసాచారి. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం, గ్రామం గుండారం. నా యొక్క వృత్తి కమ్మరి పని. సో మనం వచ్చినందరము కమ్మరి పని గురించి వచ్చింది. ఇప్పటిదాకా రైతులకు ఎన్నో సేవలు చేసినాం. ఎన్ని సంవత్సరాల కొని మన తాతలు చేసిర్రు, మన తండ్రులు చేసిర్రు. సో ఇప్పటికీ మనం సుధా చేస్తున్నాం. సో ఇది జరగంగా మన వృత్తులన్నీ మూలపాటి. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి, మిషన్లు వచ్చినాయి. గొడ్డన్లు అంటే, కొడన్లు అంటే, కత్తులు అంటే, కొంకలు అంటే, పారాలంటే ప్రతి ఒక్క ఐటమ్ మనం తయారు చేసిన మన చేతుల ద్వారా ఇప్పుడు మొత్తం మిషన్ల ద్వారా చేస్తుంది. సో ఇప్పటికీ మనకు ఒక నరేంద్ర మోడీ ఈ స్కీమ్ పెట్టిండు. ఆ స్కీమ్ను మనం వినియోగించుకుందాము. ప్రతి ఒక్కరు మిషన్లు తెచ్చుకుందాము, మనం డెవలప్ చేసుకుందాము. ఇప్పటిదాకా వాళ్ళకు కూలి వీళ్ళకు కూలి కూడా 10 రూపాయలు ఇస్తే ఏ తిని, లేకపోతే లేదు, వాడు ఇచ్చే, లేకపోతే తెగబెట్టే. అదే రైతులు ఉన్నప్పుడు మొత్తం ప్రతి ఒక్క మిరప తోటలు, కూరగాయల తోటలు ప్రతి ఒక్కటి పెట్టిండు.
మనం దర్జాగా పోయి కూరగాయలు తెంపుకొచ్చుకున్నాం. ప్రతి ఒక్కటి మనం కొనకుండా తీసుకున్నాం. 6 నెలలకు మనకు పంట వస్తుంది. పంట వచ్చినప్పుడు వడ్లు వచ్చినాయి, వడ్లు పెడుదురు, మక్కలు పెడుదురు, కందులు పెడుదురు, పెసర్లు పెడుదురు. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. అదేవిధంగా మనం ఈ నరేంద్ర మోడీ స్కీమ్ మంచిగా తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళము పేరున దయచేసి అందరూ వినియోగించుకొని మనం డెవలప్ చేసుకుందాము. ఇంకోని దగ్గరికి కూలికి పోయేది లేదు. మనము మిషన్లు పెట్టుకుందాము. వెల్డింగ్ షాప్ వచ్చేటోళ్ళు వెల్డింగ్ షాపు, వేరే మిషన్లు తెచ్చుకోవడం మిషన్లు, మనకి ఏ ఫీల్డ్ వస్తే ఆ ఫీల్డ్ వినియోగించుకుందాం ఆ స్కీమ్ తెచ్చుకొని. దయచేసి అందరూ గమనించి చేయగలరు. మమ్మల్ని కొత్తగా ఏర్పడింది మండల్ తులిపల్లి గ్రామం. నా పేరు కమ్మరి కృష్ణ. నేను ఇంచుమించు 20-30 సంవత్సరాల నుంచి కమ్మరి పని చేస్తున్నా. ఈ పిఎం విశ్వకర్మ ప్రోగ్రాంకి వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది. అయితే ఇలా రుణాలు ఎట్లున్నాయంటే డైలీ వేలకు 500 ప్లస్ కిట్టుకు 15,000, ₹1,00,000 లోన్. అయితే ఈ లోన్ అన్నప్పుడు మన 5 తులాల కాకపోతే మనం అనుకున్నాం, కానీ 18 చేతివృత్తుల వారికి పెట్టాడు ఈ ప్రోగ్రాం. 18 చేతివృత్తులు అంటే 18 మంది చేతి వృత్తులకు మనము మన 5 కులాలు చేస్తేనే వాళ్ళ జీవనం సాగిస్తుంది. ఇప్పుడు బుట్టలు అల్లెటోళ్ళకు కూడా మన కత్తు తయారు చేస్తేనే వాళ్ళు బుట్టలు వెళ్తారు. వేరే పనులు కూడా అంతే, సేమ్ పొజిషన్, ఇదే పొజిషన్. కాబట్టి ఈ నరేంద్ర మోడీకి నేను వినియోగించుకుంటున్నా ఏంటంటే మా 5 కులాలకు కొంచెం ప్రాధాన్యత ఇచ్చి మాకు 5 లక్షల దాకా రుణము ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా ఇవ్వాలని నా యొక్క మనవి. ఎందుకంటే మేము పని చేసి మాకు 50 సంవత్సరాలకే మేము చాలా బాధపడతాము. మాకు అసలు ఏ పని చేయాలని కూడా మాకు సుధరాదు సార్. కాబట్టి మాకు 50 సంవత్సరాలకి పింఛని, ఒక 4,000 పింఛని ఇవ్వాలని నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, కేంద్ర మినిస్టర్లను కానీ నేను వినియోగించుకుంటున్నా. మా విశ్వకర్మల అందరి సహకారంతో ఇదే ఈ స్పీచ్ ఇంత ముగిస్తున్నా. జై విశ్వకర్మ. రైట్ గ్యాస్, ఇక్కడ చూశారు కదా, ఆ స్పీచ్ మాత్రం నాకు లిటరల్లీ సూపర్గా నచ్చింది. ఎందుకంటే మన వృత్తి గురించి లేదా మన చేసే వర్క్ గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు మనకి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మన మీద మనకు చాలా కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. రైట్. సో నాకైతే ఈ స్పీచ్ అయితే నచ్చింది. అలా ఆ రోజైతే గడిచిపోయింది. తర్వాత నేను అక్కడ పక్కనే ఉన్న జమ్మికుంట రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాను. రైల్వే స్టేషన్లో కొంచెం టైం స్పెండ్ చేయడానికి అయితే వెళ్ళాను. ఇక్కడ చూస్తున్నారు కదా, గూడ్స్ ట్రైన్స్ అనేది వెళ్తూ ఉన్నాయి. నార్మల్ ట్రైన్స్ అనేది అయితే నేను ఉన్నంతసేపు అయితే రాలేదు. రైట్. ఆ రోజు అలా గడిచిపోయింది. ఇంకో విషయం ఏంటంటే, అలా నేను అక్కడ 4 days ఉన్నాను అన్నమాట. వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే రోజు ఉన్నాను. ఇంకోటి నెక్స్ట్ డే సండే వచ్చేసి నేను ఇంటికి వచ్చేసాను. మండే రోజు ఉండి మళ్ళీ ట్యూస్డే వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చాను అనమాట. యాక్చువల్గా ఇది ట్రైనింగ్ అనేది 5 days ఉంటుంది. 5 days ఖచ్చితంగా ట్రైనింగ్లో అటెండ్ అవ్వాలి. ఇంకొకటి 6th day and 7th day అనేది, ఫస్ట్ డే అనేది ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ డే నుంచి ఒక 5 days బయోమెట్రిక్ ఉంటుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏంటంటే అది అటెండ్ అయినట్టు, మనం క్లాస్కి అటెండ్ అయినట్టు వాళ్ళకి ప్రూఫ్ అనమాట గవర్నమెంట్కి. సో 5 days థంబ్ ఇంప్రెషన్ తర్వాత మనకు 6th day మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ పెట్టిన తర్వాత మనం ఎగ్జిట్ అయిపోవాలి. రైట్. అలా నా ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే, మనం ట్రైనింగ్లో ఉన్నప్పుడు అసలు ట్రైనింగ్ క్లాసెస్లో అసలు ఏం నేర్పిస్తారు, ఏం చెప్తారు, ఇది బేసిక్ ట్రైనింగ్ అనమాట. స్కిల్ ట్రైనింగ్ అనేది అడ్వాన్స్ ట్రైనింగ్ ఉంటుంది. అది 15 days ఉంటుంది. అది నెక్స్ట్ వస్తుంది అనమాట. ఇది బేసిక్ ట్రైనింగ్ కాబట్టి బేసిక్ ట్రైనింగ్ 7 days ఉంటుంది. 5 days ఏమో బయోమెట్రిక్, 6 and 7 day, ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే ఆర్ ద 2 days ఎగ్జామ్ ఉంటుందన్నమాట. అయితే ఈ ట్రైనింగ్ అనేది అసలు పిఎం విశ్వకర్మ అంటే ఏంటి, అసలు ఎవరు పిఎం విశ్వకర్మ అనే స్కీమ్ని స్టార్ట్ చేశారు, అండ్ ఆల్సో ఎక్కడ స్టార్ట్ చేశారు, ఏ డేట్ నాడు స్టార్ట్ చేశారు, ప్లస్ ఎంతవరకు ఇది ఎక్స్టెండ్ చేయడానికి చాయిసెస్ అయితే ఉన్నాయి, ఎవరెవరు దీనికి అప్లై చేసుకోవచ్చు,
ఇవన్నిటికి గురించి డీటెయిల్గా అయితే చెప్తారు. ఇంకొకటి, ఈ స్కీమ్ త్రూ అసలు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి మనకి, ఇవన్నీ అయితే ఈ క్లాసెస్లో అయితే చెప్తారు. ఒకవేళ మీరు కూడా అసలు ఈ స్కీమ్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ కమ్మింగ్ అప్ వీడియో చూడండి. మేబీ టుడే ఈవినింగ్ ఆర్ రేపు మార్నింగ్ అనేది వీడియో అయితే అప్లోడ్ చేస్తా. మన ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. సో నీకు నెక్స్ట్ వీడియో అనేది వస్తూ ఉంటుంది. రైట్, ఇక్కడ ట్రైనింగ్లో భాగంగా మాకైతే ఇక్కడ గ్రూప్ ఫొటోస్ అయితే తీస్తారు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్కి అఫీషియల్గా పిఎం విశ్వకర్మ వాళ్ళకి పెట్టాలన్నమాట. రైట్, ఇంకొకటి ఏంటంటే ఎవరైతే మా టీం ఉన్నారో 46 మెంబర్స్, ఈ 46 మెంబర్స్లో పర్ఫెక్ట్గా వర్క్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంచెం వర్క్ వచ్చిన వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు. ఈ పర్ఫెక్ట్గా వర్క్ వచ్చిన వాళ్ళు కొంచెం వచ్చిన వాళ్ళకైతే నేర్పించారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మా వాళ్ళు ఏం తయారు చేశారంటే, ఒకటి గొడ్డలు తయారు చేశారు, కల్వార తయారు చేశారు. ఈ 3 ఐటమ్స్ అనేది మా వాళ్ళు అక్కడ నియర్ బై ఉన్న బ్లాక్ స్మిత్ వాళ్ళకి దగ్గరికి, లోహార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి కొంచెం డబ్బులు ఇచ్చి మా వాళ్ళు అయితే ఇవి అయితే తయారు చేశారు. రైట్, యాక్చువల్గా ట్రైనింగ్ సెంటర్లో ఇట్ సెల్ఫ్ యాక్చువల్గా ఇవన్నీ అయితే తయారు చేయాలి. కానీ అది సిటీ కావడంతో ఒక పెద్ద బిల్డింగ్లో మనకి ట్రైనింగ్ సెంటర్ ఉంది. సో ఈ హ్యామర్, మనం లోహర్ అంటే ఏంటంటే హ్యామర్తో బీటింగ్ చేస్తూ మనం ఏదైతే మెటల్ని పర్ఫెక్ట్ షేప్కి అయితే తీసుకొస్తాం అనమాట. కాకుంటే ఈ హ్యామర్తో బీట్ చేయడం వల్ల ఆ బిల్డింగ్ అనేది కొంచెం వైబ్రేట్ అవ్వడము, ఏదైతే బండలు ఉంటాయో అవన్నీ వలగడం ఇట్లా జరుగుతాయి. కాబట్టి మా సార్ వాళ్ళు అయితే సపరేట్గా ఈ లోహర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇవన్నీ అయితే చేయించారనమాట. రైట్, ఇక్కడ మాకైతే వచ్చేసి లక్ష్మీనారాయణ సార్ అనేది మాకు ఇన్ఛార్జ్గా పెట్టారనమాట. లక్ష్మీనారాయణ సార్ అనేది మాకు ఫుల్ సపోర్ట్గా ఉండి మాకు ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు చాలా హెల్ప్ అయితే చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీలాంటి వాళ్ళని, మీలాంటి సార్ని మాకు ఇన్ఛార్జ్గా పెట్టడం వల్ల మాకైతే చాలా హెల్ప్ అయితే జరిగింది. అయితే మీకైతే ఒక డౌట్ అయితే వచ్చుండొచ్చు, మేము 7 days ట్రైనింగ్ అని చెప్పి నేను 4 days ఉండి 5th day రోజు ఈవినింగ్ వచ్చేసాను. అండ్ ఆల్సో 6th day ఉండి 7th day ఎగ్జామ్ రాయడానికి వెళ్ళానని చెప్పాను కదా. ఇది ఏమైందంటే ఇక్కడ మనకి మినిమం అటెండెన్స్ అనేది 80% అనేది మెయింటైన్ చేయాలి. బికాస్ ఇప్పుడు 80% అంటే నేను ఓవరాల్గా 7 daysలో ఒక్క డే మాత్రమే అబ్సెంట్ అయ్యాను. అది సండే రోజు. సాటర్డే రోజు ఏదైతే నేను మండే రోజు, సండే రోజు ఏదైతే నేను రిటర్న్ బ్యాక్ అయ్యానో అది మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం తర్వాత రిటర్న్ బ్యాక్ అయ్యాను. మధ్యాహ్నం వరకు నాకు అటెండెన్స్ అనేది అక్కడ ప్రొవైడ్ చేశారు ఆల్రెడీ. నేను థంబ్ ఇంప్రెషన్ అనేది పెట్టి బయోమెట్రిక్ పెట్టిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాను. అంటే మార్నింగ్ 7 o'clock థంబ్ ఇంప్రెషన్ పెట్టింది, బయోమెట్రిక్ పెట్టి మళ్ళీ మధ్యాహ్నం 1:32కి అలా పెట్టి మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాను. సో నాకైతే అప్రాక్సిమేట్లీ 90% ఎబోనే అటెండెన్స్ అనేది మెయింటైన్ అయితే అయ్యింది. గ్యాస్, మీకు పిఎం విశ్వకర్మ, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ గురించి మీకు డీటెయిల్గా కమ్మింగ్ అప్ వీడియోస్లో నేను అనేది అప్లోడ్ చేస్తాను అనమాట. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీరు మిస్ కాకుండా మన ఛానల్ వీడియోస్ అనేది చూడొచ్చు అనమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ కమింగ్ అప్ వీడియో కోసం వెయిట్ చేయండి. నేను కంపల్సరీ నెక్స్ట్ డే మార్నింగ్ నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మా బ్యాచ్లో బ్లాక్ స్మిత్ సంబంధించి లోహోర్ వర్క్ సంబంధించి వర్క్ అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే బ్లాక్ స్మిత్ అంటేనే మనకి ఐరన్ సంబంధించిన వర్క్ కాబట్టి వెల్డర్ని కూడా దీంట్లో అయితే కలిపేశారనమాట. ఒకసారి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. బ్లాక్ స్మిత్ ప్లస్ లోహర్ అనేది ఎలా వర్క్ చేస్తారనేది ఈ వీడియోలో చూడండి.
రైట్ గైస్, చూశారు కదా వీడియో. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు సురేష్, ప్లస్ వాళ్ళ బ్రదర్ కూడా ఇదే వర్క్ చేస్తారు, సేమ్ వర్క్. నరేష్ ఇద్దరు కలిసి చేసుకుంటారు అనమాట వర్క్. మనకు ట్రైనింగ్కి వచ్చిన వ్యక్తి పేరు సురేష్ అనమాట. ఇక్కడ వర్క్ చేసే అతని పేరు ఇట్లా సురేష్. వీళ్ళు ఏంటంటే వనపర్తిలో వీళ్ళకి సపరేట్ వర్క్షాప్ ఉంది, అక్కడే వీళ్ళు ఈ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు. స్టిల్ బ్లాక్ స్మిత్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మా బ్యాచ్లో అంటే వన్ అండ్ ఓన్లీ ద పర్సన్ వీళ్ళు. వేరే వాళ్ళు కూడా చేస్తారు కానీ వాళ్ళు ఏంటంటే డైలీ వర్క్ అనేది చేయరు. ఇంకొక విషయం ఏంటంటే వర్క్ చేద్దామన్నా అక్కడ సైడ్ వర్క్స్ అయితే చాలా తగ్గిపోయాయి, వర్క్స్ లేవు. రైట్ గ్యాస్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇలాంటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.